మనకున్న దాని ప్రకారం 2 రౌండ్స్ కంప్లీట్ అయినాయి. మొత్తం 4 రౌండ్స్ కింద లెక్క చేస్తున్నారు ఎలక్షన్ని. మొదటి ప్రాధాన్యత ఓట్లు, రెండో ప్రాధాన్యత ఓట్లు, ఒకవేళ అక్కడ కూడా తేలకపోతే మూడో ప్రాధాన్యత ఓట్లు. సో ఇక్కడ ఫస్ట్ ప్రయారిటీ ఓట్స్ విషయానికి వస్తే 4 రౌండ్స్గా లెక్క పెడతా ఉన్నారు. ఒక్కొక్క రౌండ్లో 96,000 ఓట్లని లెక్క పెడతా ఉన్నారు. 96, 96, 96, 96. సో దాదాపు 3,50,000 మందికి పైగా ఓటు వేశారు కాబట్టి 4 భాగాలుగా డివైడ్ చేసి 4 రౌండ్ల కింద లెక్క కడుతున్నారు. ఒక్కో రౌండ్లో 96,000 ఓట్లు. సో ఇప్పటికే ఫస్ట్ రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తయింది. ఎవరెవరికి ఎంత వచ్చినదన్నది అఫీషియల్ డాక్యుమెంట్ మన దగ్గర ఉంది, నేను మీ ముందు పెట్టబోతున్నా. సో దాంట్లో తీన్మార్ మల్లన్న లీడ్ సాధించాడు. చెల్లని ఓట్లు విపరీతంగా పడుతున్నాయి. మరి అందరూ డిగ్రీ చదివిన వాళ్ళే పట్టభద్రులే కానీ ఎందుకు ఓటు వేయడానికి రాలేదో అర్థం కావట్లేదు. సో రెండో రౌండ్ విషయానికి వస్తే రెండో రౌండ్ కూడా అన్అఫీషియల్గా మనకున్న సమాచారం ప్రకారం అది కూడా కంప్లీట్ అయింది. ఆ రౌండ్లో కూడా తీన్మార్ మల్లన్న ముందంజలో ఉన్నాడు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇక్కడ 3rd రౌండ్ కంప్లీట్ కావాలి, 4th రౌండ్ కంప్లీట్ కావాలి. ఇది కంప్లీట్ అవ్వడానికి నేను అనుకోవడం ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోతుంది. ఫస్ట్ ప్రియారిటీ ఓట్స్తో తీన్మార్ మల్లన్న బయటపడే అవకాశం ఉందా అంటే లేదు. 100% ఉండే అవకాశం లేదు. ఎందుకంటే 50% ఓట్లు వచ్చిన వాళ్ళని విన్నర్గా ప్రకటిస్తారు. సో కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ ఓట్స్లో ఆయనకి దగ్గర అంటే 2 రౌండ్స్ కలిపి మనకున్న ఇప్పుడు అన్అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఫస్ట్ రౌండ్లోనేమో 8,000 చిల్లర మెజారిటీ సాధించడం జరిగింది. 7,000 చిల్లర సాధించారు. ఇప్పుడు సెకండ్ ప్రియారిటీకి వచ్చేసరికి కూడా సేమ్ అదే సెకండ్ రౌండ్ విషయానికి వచ్చేసరికి కూడా అదే ట్రెండ్ కంటిన్యూ అవుతూ ఉన్నది. సో ఆల్మోస్ట్ 14,000-15,000 మెజారిటీతో ఇప్పటివరకు తీన్మార్ మల్లన్న 2 రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి ముందంజలో ఉన్నారు. ఇదే ట్రెండ్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది కాబట్టి 3rd రౌండ్లో ఇంకొక 7,000, 4th రౌండ్లో ఇంకొక 7,000 అట్లా వేసుకున్నా కూడా 25,000 to 30,000 లీడ్కి వచ్చే అవకాశం ఉంది. ఏది 4 రౌండ్స్ కంప్లీట్ అయ్యేసరికి. ఇప్పుడు పడుతున్న ఓట్ల ప్రకారం చూస్తే తీన్మార్ మల్లన్నకి 40 to 42% ఓట్ షేర్ ఆయన నమోదు చేసుకుంటూ ఉన్నాడు. అంటే ఇంకొక 8% ఓట్లు పడితేనే అప్పుడు ఆయన విజేత అవుతాడు. సో ఫస్ట్ ప్రయారిటీలో ఛాన్స్ లేదు, దెర్ ఈజ్ నో ఛాన్స్. మొదటి ప్రాధాన్యత ఓట్ల ప్రకారంగా ఆయన ఫస్ట్ ప్రయారిటీ ఓట్లో గెలిచే అవకాశం లేదు, 50% ఓట్లు వచ్చే అవకాశం లేదు కాబట్టి. సో సెకండ్ ప్రయారిటీ ఓట్లు లెక్క కట్టాలి. సో దీనికి ఒక ప్రాసెస్ ఉంది. ఎలిమినేషన్ ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేస్తూ వాళ్ళకి పడ్డ ఓట్లని వీళ్ళకి యాడ్ చేస్తూ ఉంటారు. ఈ ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది. సో ఇందులో భాగంగా మరి ఆ సెకండ్ ప్రయారిటీ ఓట్స్లో తీన్మార్ మల్లన్న 8 to 10% సెక్యూర్ చేయాలి. సో అప్పుడు ఈజీ అవుతుంది. సో నేను అనుకోవడం అయితే పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు అన్న అదైతే కనబడుతున్నది. ఏదైనా ఒక పెద్ద హార్డిల్ వస్తే తప్ప, పెద్ద ఇబ్బంది వస్తే తప్ప ఎలక్షన్ని ఈజీగానే బయటపడవచ్చు అని అనిపిస్తున్నది. చూడాలి మరి ఏమవుద్ది అనేది మనం ప్రెడిక్ట్ చేయలేము. సో ఒక్కసారి ఫస్ట్ రౌండ్ ఫలితాల విషయానికి వద్దాం. నేను ఒక్కసారి ఫస్ట్ రౌండ్ ఫలితాలు ఎవరెవరికి ఎన్ని ఓట్లు వచ్చినాయి అనేది లిస్ట్ మన ముందున్నది. యాక్చువల్గా సీరియల్ నెంబర్ ప్రకారం వీళ్ళు ఇవ్వడం జరిగింది. వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యుయెన్సీ రౌండ్ 1 ఇది అఫీషియల్ డాక్యుమెంట్. ఇది అంటే అధికారులు ఇచ్చిన రికార్డు. తీన్మార్ మల్లన్నకి 36,210 ఓట్లు పడ్డాయి. సో ఇక్కడ సెకండ్ ప్లేస్లో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి ఉన్నాడు. సో హోరాహోరీ ఫైట్ అయితే నడుస్తున్నది, దాంట్లో ఏం డౌట్ లేదు. తీన్మార్ మల్లన్న 36,210 ఓట్లతో ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. అనుగుల రాకేష్ రెడ్డి 28,540 ఓట్లతో సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. సో ఇక్కడ మనకి 6,000, ఇక్కడ ఒక 1,500, ఇక్కడ ఒక 6,210, ఆల్మోస్ట్ 7,800 అని చేయండి. అంటే ఆల్మోస్ట్ ఒక 8,000 అటు ఇటుగా 8,000 డిఫరెన్స్ కనిపిస్తూ ఉన్నది ఇద్దరికి. సో ఇక్కడ ఓవరాల్ ఓట్స్ 96,000ని మనకి నాకు పడ్డ 36,000ని కనుక మనం షేర్ చేస్తే ఆల్మోస్ట్ ఒక 40% అబోవ్ ఓట్ షేర్ని ఆయన తీసుకోగలుగుతున్నాడు. రావాల్సింది ఎంత? 50% ఓట్ బ్యాంక్ రావాలి. 50% వస్తేనే ఆయన గెలిచినట్టుగా ప్రకటిస్తారు. సో 50% వచ్చేంత వరకు లెక్క కడుతూనే ఉంటారు. సో ఇట్లా సెకండ్ రౌండ్ విషయంలో కూడా సేమ్ అదే విధమైన ట్రెండ్ కనిపిస్తూ ఉన్నది అటు ఇటుగా. సో 30,000 అబోవ్ అటు ఇటుగా, అంటే ఆల్మోస్ట్ 40-42% ఓట్స్ ఆయన సెక్యూర్ చేసుకోగలుగుతున్నాడు. సో తీన్మార్ మల్లన్న 36,210 ఓట్లతో ఫస్ట్ ప్లేస్లో ఉంటే అనుగుల రాకేష్ రెడ్డి 28,540 ఓట్లతో సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. నెక్స్ట్ గుజ్జల ప్రేమేందర్ రెడ్డి 11,395 ఓట్లతో థర్డ్ ప్లేస్లో ఉన్నాడు. ఇక మిగతా వాళ్ళంతా ఇంకా పోటీ చేసిన వాళ్ళలో సీరియల్ నెంబర్ ఎవరిది? ఆయనది 18 అనుకుంటాను కదా. అశోక్ కుమార్ పాలకూరికి
9,109 ఓట్లు ఆయన సెక్యూర్ చేసుకోగలిగారు. ఇండిపెండెంట్గా పోటీ చేసిండినా బట్ మంచి నెంబరే వస్తూ ఉన్నది. సో అశోక్ కుమార్కి 9,109 ఓట్లు ఆయన సెక్యూర్ చేసుకోగలిగిండు. ఇంకా పోటీలో ఉన్న వాళ్ళు బక్కా జడ్సన్ ఫస్ట్ రౌండ్లో 595 ఓట్లని ఆయన సెక్యూర్ చేసుకోగలిగారు. సో ఇట్లా మనం లిస్ట్ ఒకసారి కనుక గమనిస్తే ఫస్ట్ నుంచి ప్రేమేందర్ రెడ్డి 11,395 థర్డ్ ప్లేస్లో ఉన్నారు. బీజేపీ అనుకున్న స్థాయిలో పెర్ఫార్మెన్స్ కనిపించట్లేదు. తీన్మార్ మల్లన్న 36,210 ఓట్లు వచ్చినాయి. అనుగుల రాకేష్ రెడ్డి 28,540 ఓట్లు వచ్చినాయి. ఇక మిగతా వాళ్ళలో అన్ని 13, 30 ఇట్లా కనిపిస్తూ ఉన్నాయి. నెక్స్ట్ బరిగెల దుర్గాప్రసాద్ మహారాజ్, ఐ థింక్ నేను అనుకోవడం వీళ్ళు ధర్మ సమాజ్ పార్టీ నుంచి పోటీ చేసినట్టున్నారు. 576 ఓట్లు వచ్చినాయి ఆయనకి. ఈడా శేషగిరిరావు, ఈయన రోటీ మేకర్ సింబలు, మనం కూడా ఇంటర్వ్యూ చేసినాం కదా, ఆయనకి 64 ఓట్లు వచ్చినాయి. ఫస్ట్ ప్రియారిటీ ఓట్స్, ఫస్ట్ ప్రియారిటీ ఫస్ట్ రౌండ్ ఓట్స్. సోడే వెంకటేశ్వర్లు 234 ఓట్లు వచ్చినాయి. తేలు అన్న రవి యాదవ్ 206 ఓట్లు వచ్చినాయి. నెక్స్ట్ అశోక్ కుమార్ పాలకూరి 9,109 ఓట్లు వచ్చినాయి. సీరియల్ నెంబర్ 18. ఏఎస్ కృష్ణ 29 ఓట్లు వచ్చినాయి. సో ఇట్లా అందరికీ 20, 25, 30 ఇట్లా చాలామంది పోటీ చేసిన వాళ్ళకి వచ్చినాయి. బక్కా జడ్సన్ 595 ఓట్లు వచ్చినాయి. సో మొత్తం టోటల్ ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్ ఎన్ని 88,369 వ్యాలిడ్ ఓట్స్ ఉన్నాయి. సో మనం దీంట్లో కనుక 36,000 చేంజ్ మళ్ళన్నది తీయండి, ఎంత పడుతున్నది? ఆల్మోస్ట్ ఒక 40% చేంజ్ ఆయనకి ఓట్లు సెక్యూర్ అవుతున్నాయి. 50% అవుతేనే ఆయన ఫస్ట్ ప్రియారిటీ ఓట్స్లో బయటపడగలుగుతాడు. సో ఈ ట్రెండ్ ప్రకారం చూస్తే అయ్యే అవకాశం లేదు. సెకండ్ రౌండ్లో కూడా సేమ్ ఇదే నెంబర్ కనిపిస్తూ ఉన్నది. నెంబర్ ఆఫ్ ఇన్వాలిడ్ ఓట్స్ ఎన్ని ఉన్నాయంటే 7,728 ఓట్స్ నెంబర్ ఆఫ్ ఇన్వాలిడ్ ఓట్స్ ఉన్నాయి. అంటే ఓట్లు ఒక్క రౌండ్లో ఇన్ని ఇన్వాలిడ్ ఓట్సా? అసలు మనం ఓటు ఎట్లా వేసినాం అంటే ఓటు ఎట్లా వేసే విషయం కూడా మనకు తెలియలేదంటే ఎంత దారుణమో చూడండి. మళ్ళీ అంత చదువుకున్న వాళ్ళు ఎంప్లాయీసే. 7,728 ఓట్స్ ఇన్వాలిడ్ ఓట్స్. ఎంతలో? 96,097 ఓట్లలో. మనం సిగ్గుపడాల్సిన విషయం ఇది. ఒకసారి అక్కడ తీన్మార్ మల్లన్న టీం నుంచి ఇప్పుడున్న మనకు తెలుస్తున్నది ఏంటంటే కొనసాగుతున్న మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు మొత్తం 4 రౌండ్లలో కొనసాగబోతున్న కౌంటింగ్ ప్రక్రియ 2 రౌండ్లు పూర్తి, కొనసాగుతున్న 3వ రౌండ్ స్టార్ట్ అయిందట. 2వ రౌండ్లో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న 7,002 ఓట్ల ఆధిక్యాన్ని సాధించిండు. సో ఫస్ట్ రౌండ్లోనేమో సేమ్ 7,800 చేంజ్. 2వ రౌండ్లో కూడా 7,002 ఓట్ల ఆధిక్యాన్ని సాధించిండు. 2 రౌండ్లు కలిపి కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఆధిక్యం 14,672 అట. సో 2వ రౌండ్ ఫలితాలు వచ్చినాయి. కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న 34,575 ఓట్లు సాధించిండు. 34,575 ఓట్లు సాధించిండు. సో ఇక్కడ ఎన్ని వచ్చినాయి? 36,000 చిల్లర వచ్చినాయి. బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి 25,573 ఓట్లు వచ్చినాయి. సో ఇంతకుముందు ఆయనకి ఆల్మోస్ట్ 28 చేంజ్ వచ్చినాయి. ప్రేమేందర్ రెడ్డికి 12,841 ఓట్లు వచ్చినాయి. ఇంతకుముందు ఫస్ట్ రౌండ్లో 11,000 చేంజ్ వచ్చినాయి. ఇండిపెండెంట్ అభ్యర్థి అశోక్ కుమార్కి 11,018 ఓట్లు వచ్చినాయి. ఇప్పుడు కొంత పెరిగింది, ఆయనకి 9,000 ఉండే ఫస్ట్ రౌండ్లో. సెకండ్ రౌండ్లో ఇంకొక 2,000 పెరిగినాయి. సో ఓవరాల్గా మనకు కనిపిస్తున్న పిక్చర్ ఏంటంటే 40% ఎబో మల్లన్న సెక్యూర్ చేసుకోగలుగుతున్నారు. మీకు ఇదే ట్రెండ్ ఉంటుంది. ఇప్పుడు 14,672, ఇంకొక 14,000 లెక్కేసుకోండి. అంటే 25 నుంచి 30,000 మధ్య ఆయన ఓట్లు వచ్చే అవకాశం ఉంది. అవుట్ ఆఫ్ అంటే టోటల్ మెజారిటీ లీడ్ రాకేష్ రెడ్డితో కంపేర్ చేస్తే. సో ఆల్మోస్ట్ 150,000 పైన ఓట్స్ రావాలి, 50% ఓట్స్ కంప్లీట్ కావాలి అని అంటే. అందుకే సెకండ్ ప్రియారిటీ ఓట్లు ఖచ్చితంగా లెక్క కట్టాల్సింది. సెకండ్ ప్రియారిటీ ఎవరు లెక్క కడతారు? ఇప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఎలిమినేషన్ నుంచి అశోక్ నుంచి స్టార్ట్ అవుతుంది అనుకుందాం. సో అశోక్కి పడ్డ ఓట్స్, దాని నుంచి ఎలిమినేషన్ దాంట్లో మల్లన్నకి సెకండ్ ప్రియారిటీ పడ్డ ఓట్లు ఎంత అన్నది లెక్క కడతారు. సో ఇట్లా మల్లన్న గెలవడానికి అవకాశాలు సజీవంగా ఉన్నాయి. ఇంకా గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కంపేర్ టు రాకేష్ రెడ్డి కంటే కూడా. ఇప్పుడు ఇద్దరి మధ్యలోనే పోటీ ఉన్నది.
గెలిస్తే మల్లన్న గెలుస్తాడా, గెలిస్తే రాకేష్ రెడ్డి గెలుస్తాడా అన్న దాని మధ్యలోనే ఉన్నది. గెలుపు అవకాశాలు తీన్మార్ మల్లన్నకి ఎక్కువగా ఉన్నాయి. సో మన ఫస్ట్ ప్రియారిటీ ఓట్ కంప్లీట్ చేస్తే ఇప్పుడు పాయింట్ ఏంటంటే ముందు నుంచి సర్వే సంస్థలు చెప్పింది 40% ఎబోవ్ మల్లన్నకి పడితేనే మల్లన్న సెకండ్ ప్రియారిటీ ఓట్స్లో బయటపడగలుగుతాడు. ఎందుకంటే ఇప్పుడు బీజేపీకి వేసిన వాళ్ళు కానీ మిగతా ఎవరికి వేసిన వాళ్ళు కానీ సెకండ్ ప్రియారిటీ మల్లన్నకి వేసే అవకాశాలు చాలా తక్కువ అన్న ఒక ట్రెండ్ కనిపించింది. కానీ మనకున్న సమాచారం ఏంటంటే అన్అఫీషియల్ ఇన్ఫర్మేషన్. సో అక్కడ మనం ప్రతి పేపర్ ఓపెన్ చేసేటప్పుడు తెలిసిపోతుంటుంది ఎవరెవరి ఓటు ఫస్ట్ ప్రయారిటీ ఓటు కింద సెకండ్ ప్రయారిటీ ఎవరికి వేసారు అన్నది కూడా. సో తెలిసినప్పుడు మనకు తెలిసిన సమాచారం ఏంటంటే బీజేపీకి వేసిన వాళ్ళు అండ్ మిగతా వాళ్ళకి వేసిన వాళ్ళకు కూడా మల్లన్నకు కూడా మంచి ఓట్లే పడ్డాయి అన్న ఒక ఇది వినిపిస్తూ ఉన్నది. అసలు టోటల్గా పడకపోతే అప్పుడు ఇబ్బంది అవ్వచ్చు, కానీ కొన్ని ఓట్లు పడ్డాయనే చెప్తున్నారు. సో చూడాలి మరి ఏదేమైనా మరికొద్ది సేపట్లో రిజల్ట్ రాబోతున్నది. మరికొద్ది సేపట్లో థర్డ్ రౌండ్ కూడా కంప్లీట్ అవుతుంది కొన్ని గంటల్లో. దీని తర్వాత మనకు క్లారిటీ వస్తుంది. ఒక్కసారి రజనీకి కాల్ చేస్తున్నా నేను. అనిల్ వీడియో ఉందా? ఒకసారి మా ప్రతినిధి అనిల్ ఉన్నాడు అక్కడ, ఒక్కసారి మాట్లాడదాం. ఎస్ అనిల్. యా అనిల్, ఏం నడుస్తున్నది? కాసేపటి క్రితమే మరి కొంత సెకండ్ రౌండ్ ఫలితం కూడా విడుదలైనట్లు తెలుస్తా ఉంది. మనం నిన్న అర్ధరాత్రి వరకు మొదటి ఫలితం గురించే వెయిట్ చేయడం జరిగింది. అఫీషియల్ గా వాళ్ళు 12 తర్వాత అనౌన్స్మెంట్ చేయడం జరిగింది మొదటి సంబంధించినటువంటి రౌండ్ ఫలితం. దాంట్లో సుమారుగా 7,670 ఓట్ల మెజార్టీ తోటి మల్లన్న కొనసాగుతా ఉన్నాడు. ఆయనకు పడ్డటువంటి ఓట్లను కనుక మనం చూసినట్టయితే 36,210 ఓట్లు ఆయనకు పడడం జరిగింది. యాజ్ ఇట్ ఈస్ గా ఇప్పుడు రెండో రౌండ్ ఫలితంలో కూడా ఇదే రిపీట్ కాబోతా ఉంది. సుమారుగా 6,300 ఓట్ల సంబంధించినటువంటి మెజార్టీ తోటి సమీప అభ్యర్థి టీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి అభ్యర్థి రాకేష్ రెడ్డి పైన ఆయన కొనసాగుతా ఉన్నాడు. ఓవరాల్ గా చూసినట్టు ఏంటంటే రెండుకు సంబంధించినటువంటి 2 రౌండ్లలో మల్లన్నకు వచ్చినటువంటి సంబంధించినటువంటి ఓట్లు కనుక చూసుకున్నట్టు ఏంటంటే సుమారుగా ఒక 72 వేల చిల్లర ఓట్లు ఆయనకు పడడం జరిగింది. అంటే 2 రౌండ్లలో కలిపి. ఇక మిగతా ఉన్నటువంటి 2 రౌండ్ల ఫలితం అంటే 3 రౌండ్లు సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు కార్యక్రమం జరుగుతా ఉన్నది. ఈ ఫలితం వచ్చేసరికి సుమారుగా మధ్యాహ్నం తర్వాత 2 తర్వాతనే ఈ 3 రౌండ్ ఫలితం పూర్తిగా వెలువడేటువంటి అవకాశం. 2 రౌండ్ల ఫలితం అంటే నిన్న ఉదయం 8 గంటల నుంచి ఓట్ల ప్రక్రియ కొనసాగుతా ఉన్నది, ఓట్ల లెక్కింపు ప్రక్రియ. 2 రౌండ్ల ఫలితం కోసం మళ్ళీ 8 గంటలు అంటే ఇప్పుడు 8 వస్తా ఉన్నది. ఈ 8 గంటల 2 రౌండ్ల ఫలితం కావడానికి సుమారు 24 గంటల టైం పట్టింది. మిగతా ఉన్నటువంటి టైం ఇంకా 24 గంటలలో ఈ 2 రౌండ్ల ఫలితాలు వస్తుంది అనేది తెలుస్తా ఉంది. అంటే రేపటి వరకే ఈ యొక్క రౌండ్ల ఫలితాలు, ఈ 4 రౌండ్ల ఫలితాలు, మొత్తం 4 రౌండ్ల ఫలితాలు ఇవి. ఈ 4 రౌండ్ల ఫలితాలు ఫస్ట్ ప్రయారిటీ ఓటు. ఏమంటున్నారు ట్రెండ్ చూస్తుంటే మల్లన్న గెలుపు అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి అంటున్నారు? ఖచ్చితంగా ఇప్పుడు దీన్ని చూసినట్టయితే మల్లన్నకి దాదాపుగా 40 నుంచి 45% మధ్యలో ఆయన ఓట్లను అయితే దక్కించుకోగలుగుతా ఉన్నాడు. ఎవరికైనప్పుడు కూడా 50% క్రాస్ కావాల్సినటువంటి పరిస్థితి. ఈ మొదటి ప్రయారిటీ ఓట్లలో ఎవరికి కూడా క్రాస్ అయ్యేటువంటి పరిస్థితి లేదు. మెజార్టీ ఇక్కడ కావాల్సింది మెజార్టీ కాదు, కావాల్సింది అక్కడ ఖచ్చితంగా 50% అనేది ఖచ్చితంగా క్రాస్ కావాలి. ఈయనకు ఎంత మెజార్టీ వచ్చినప్పటికీ కూడా అక్కడ సమీప అభ్యర్థి కేవలం రాకేష్ రెడ్డి పైన మొదటి దాంట్లోనేమో 7,600, ఇప్పుడేమో సుమారుగా 6,000 చిల్లర ఓట్లతో ఆయన ముందంజలో అయితే కొనసాగుతున్నప్పటికీ కూడా 1,50,000 ఓట్లు, 1,63,000 ఓట్లు క్రాస్ చేయాలంటే ఖచ్చితంగా ఈ 4 రౌండ్లకు మాత్రం అది సాధ్యమయ్యేటువంటి పరిస్థితి ఏ పార్టీ అభ్యర్థి కూడా లేదు. సరే ఇప్పుడు కాదు, ఈ చెల్ల నోట్లు ఏంది? 7,000 చిల్లర ఫస్ట్ రౌండ్ లో చెల్ల నోట్ల అసలు ఏం రాస్తున్నారు అక్కడ వాళ్ళు? అంటే వేయడం రాలేదా లేకపోతే ఏమైనా వేరే? 7,728 ఓట్లు ఇవి చెల్లని ఓట్లనే. అంటే మొదటి ప్రాధాన్యత 10% ఓట్స్ చెల్లలే. 10% ఇది మీకు ఉన్నట్టు కేవలం అది మొదటి రౌండ్ ఇదే. ఇక రెండో రౌండ్ కి వచ్చేసరికి ఇది పెరిగిపోతుంది, దాదాపు 12-13 వేల వరకు పోతుంది. ఇదే ట్రెండ్ కొనసాగేటువంటి అవకాశం కనబడుతుంది. ఎందుకు అట్లా అంటే ఏం రాస్తున్నారు అక్కడ వీళ్ళు? అక్కడ అప్పటికి కూడా మల్లన్న కొంత అవగాహన కల్పించడం ఈసీ అయితే దీంట్లో పూర్తిగా విఫలమైంది అనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఓటర్లకి వాళ్ళకి పట్టభద్రులకి అవగాహన కల్పించడంలో చాలా విఫలమైంది అనేది చెప్పుకోవచ్చు. మనం కూడా చూడడం జరిగింది. అంటే ఈ పోటీ చేసేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అంటే మల్లన్న మాత్రం ప్రతి స్టేజ్ లో చెప్పడం జరిగింది, ఎవరికి వేసినప్పుడు కూడా దానిపైన ఒకటే అన్నటువంటి టిక్ ఒకటే అన్నటువంటి అక్షరాలు రాయాలి, దాన్ని ఒకటి అని చెప్పేసి రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాంట్లో తెలుగులో ఒకటి అని, లేకపోతే ఉంటే రోమన్ అంకె గాని, లేకపోతే రైట్
క్వశ్చన్ మార్క్ గానీ జై మల్లన్న అనేది లేకపోతే జై బీజేపీ అనో ఇట్లా రాసినటువంటి ఓట్లు చెల్లె అని చెప్పేసి ఆయన ప్రత్యేకంగా కూడా చెప్పడం జరిగింది. కానీ దీన్ని ఈసీ మాత్రం దీన్ని పట్టించుకోలేదు. వాళ్ళకు కొంత అవగాహన కల్పించడంలో విఫలమైందని అయితే స్పష్టంగా అర్థమైతా ఉంది. అందరూ కూడా పట్టభద్రులే, కంప్లీట్ చేసినటువంటి వాళ్ళు, రిటైర్డ్ అయినటువంటి వాళ్ళు, ఉద్యోగస్తులు, వీళ్ళందరూ కూడా చాలా వాళ్ళకు తెలివి ఎక్కువ ఉంటుందని మనం అనుకుంటాం. కానీ ఇప్పుడు సెకండ్ ప్రియారిటీ ఓట్స్ చాలా కీలకం కాబోతున్నాయి. మల్లన్నకి సెకండ్ ప్రియారిటీ పడే అవకాశం ఉండదు, ఆయన ఖచ్చితంగా 40% అబోవ్ సెక్యూర్ చేయాలి ఓట్స్ ని అన్న ఒక ట్రెండ్ సర్వేలు వినిపించినాయి మనకి. సో ఇప్పుడు మనకి అన్అఫీషియల్ సోర్స్ గానీ ఏమైనా తెలుస్తున్నదా సెకండ్ ప్రయారిటీ ఓట్లు కూడా పడ్డాయా మల్లన్నకి? ఇప్పుడు మనం దానిలో ఉన్నటువంటి ఎవరినైతే వెళ్ళి కౌంటింగ్ కేంద్రానికి వెళ్ళి దానిలో కూర్చున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఏజెంట్లు ఉంటారో వాళ్ళని అడిగినటువంటి నేపథ్యంలో రెండో ప్రయారిటీ ఓట్లు కూడా మల్లన్నకి ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. రెండో దాంట్లో కూడా మనకే లీడ్ వస్తుంది అన్నటువంటి వాళ్ళ ఆశాభావాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు. అయితే దీంట్లో మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటిదంటే 40% కంటే కొంచెం తక్కువ వచ్చినట్టయితే మల్లన్నకు కాస్త ఇబ్బంది అయ్యేటువంటి అవకాశమే కనబడతా ఉన్నది. 40 కంటే ఎక్కువ అంటే దాదాపుగా 40 నుంచి 42, 43 కనుక ఫస్ట్ ప్రయారిటీ ఓట్లలో కనుక ఆయన సాధించినట్టయితే విజయ అవకాశాలు చాలా ఎక్కువ. 40 కంటే తక్కువ 38, 35 మధ్యలో ఉన్నట్టయితే సెకండ్ ప్రయారిటీ ఖచ్చితంగా అది బీజేపీ అభ్యర్థిగా లేకపోతే బీఆర్ఎస్ అభ్యర్థి, ఈ రెండు వాళ్ళకే కొంత ఎక్కువగా విజయ అవకాశాలు ఉంటాయి. ఎక్కువ ఓట్లు రెండో ప్రయారిటీ ఓట్లు వాళ్ళకే ఎక్కువ పడేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. సో ఫస్ట్ 2 రౌండ్స్ అయితే 40% ఎబోనే ఉన్నది. 40% ఎబోనే ఉంది. రైట్, థ్యాంక్ యూ అనిల్. ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందించే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ. సో ఇది మా జర్నలిస్ట్ అనిల్ అక్కడే ఉన్నాడు కౌంటింగ్ కేంద్రం దగ్గర, అందుకే ఎప్పటికప్పుడు మనం నైట్ కూడా ఈ అప్డేట్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఓవరాల్ ట్రెండ్ ప్రకారం అయితే మనకి చాలా క్లియర్గా 2 రౌండ్స్ కంప్లీట్ అయ్యే నాటికి 40% ఎబోవ్ ఓట్స్ని సెక్యూర్ చేసుకొని మల్లన్న ముందంజలో ఉన్నాడు. సో ఇప్పుడున్న దాని ప్రకారంగా 14,000 నుంచి 15,000 ఓట్ల మెజారిటీతో రాకేష్ రెడ్డి పైన లీడ్లో ఉన్నాడు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎంత లీడ్లో ఉన్నాడు ఏంటి అనేది పక్కన పెట్టండి. ఇప్పుడు ఇదేమి ఒక ఓటేసి ఆ 2 ఓట్లని కౌంట్ చేయడం కాదు, ఇది మన జనరల్ ఎలక్షన్స్ లాగా కాదు. ఇది ఫస్ట్ ప్రయారిటీ ఓట్ అయినా సెకండ్ ప్రయారిటీ ఓట్ అయినా ఓవరాల్గా 50% ఓట్లు సాధించిన తర్వాత మాత్రమే విజేతని ప్రకటిస్తారు. ఇది క్లియర్. సో ఈ మెజారిటీ అనేది పక్కన పెడితే మల్లన్న ఎన్ని ఓట్లు సెక్యూర్ చేస్తున్నాడు, సెకండ్ ప్రియారిటీ ఓటుకి వెళ్తే మల్లన్నకి పడే ఓట్ల సంఖ్య ఎంత, అది 50% వరకు వెళ్తుందా వెళ్ళదా అన్నదే ఇక్కడ ప్రధానమైన పాయింట్. సో ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం చూస్తే ఇదే 40-42% అయినా కంటిన్యూ చేసుకుంటూ 4 రౌండ్స్ కంప్లీట్ అయ్యే నాటికి సెకండ్ ప్రియారిటీ ఓట్స్లో మిగతా ఏదైతే రిమైనింగ్ 8% ఉందో 8% ఆర్ 10% అది కనుక సెక్యూర్ చేసుకోగలిగితే మల్లన్న విజేత అవుతాడు. చూడాలి ఏం జరుగుతుంది అన్నది. సో ఇది ఓవరాల్గా ఎమ్మెల్సీ ఎలక్షన్కి సంబంధించి చాలా ఇంట్రెస్టింగ్ ఎలక్షన్గా కనిపిస్తూ ఉన్నది.